ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026 జాబ్ క్యాలెండర్ లో భాగంగా 4 దశల్లో ఏకంగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే తొలి దశలో 1,523 పోస్టులకు నోటిఫికేషన్ జారీ అవ్వగా, రెండో దశలో 3,231 పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో గ్రూప్ 1లో 149 పోస్టులతో పాటు పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలు ఉన్నాయి. ఇక మూడో దశలో 2,311 పోస్టులకు అక్టోబర్ 15న నోటిఫికేషన్ రానుంది. ఇందులో గ్రూప్ 2లో 673 పోస్టులు, 200 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ తో పాటు ఇతర విభాగాల్లో మరో 1,638 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే అక్టోబర్ 15న 4వ దశలో మరో 2,995 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. వీటిలో ఒక్క స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలోనే 2,991 పోస్టులు ఉన్నాయి. టోటల్ గా 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, ఏదైతే భారీగా ఉద్యోగాలు ఇచ్చేందుకైతే ప్రభుత్వం సిద్ధమైంది, మరి దీని పట్ల నిరుద్యోగుల స్పందన ఎలా? అఖిల, ఆంధ్రప్రదేశ్లో జాబ్ కాలర్ 2026 ఇప్పటికే మే 15వ తేదీన మొదటి విడతను రిలీజ్ చేసింది. ఇక ఇప్పుడు రెండవ విడత సెప్టెంబర్ 15న, అక్టోబర్లో 3వ విడత, 4వ విడత రెండు కూడా విడుదల చేయబోతోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు ఒక శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే యువత ఎక్కువగా ఈ గ్రూప్ 1 కోసము, అలాగే కానిస్టేబుల్స్ కోసము, పోలీస్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వారందరికీ ఒక తీపి వార్తగానే చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్ పోస్టులకి సంబంధించి భర్తీ విషయంలో, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో పెద్దపీట వేస్తోంది. అలాగే ప్రైవేట్ సెక్టార్లో కూడా ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సెప్టెంబర్ 15వ తేదీన రెండవ దశ జాబ్ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఇందులో భాగంగా ఏపీపీఎస్సీ ద్వారా, అలాగే డిఎస్సికి సంబంధించి, అలాగే గ్రూప్ 1 పోస్టులు, పోలీసు ఉద్యోగాలు కూడా, పోలీస్ శాఖలో కూడా చాలా ఉద్యోగాలు ఏవైతే కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐస్, అలాగే ఇంజనీరింగ్ విభాగంలో కూడా ప్రత్యేకంగా చాలా పోస్టులు ఉన్నాయి. ఇక 4వ దశలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేవలం విద్యాశాఖలోనే 2,900 పైచీలకు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. దీనికి సంబంధించి ఇటీవల జరిగినటువంటి ఆల్రెడీ మొదటి దశ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మరి దీనికి ఎంతమంది పోటీ పడుతున్నారు? ఇప్పటికే మొదటి దశకు సంబంధించి మే 15వ తారీఖున ఇచ్చినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం, దానికి సంబంధించినటువంటి పోటీలో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ నుంచి యువత ఏదైతే ముఖ్యంగా యువత అంటే చదువుకునే పిల్లలు దీనిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారికి కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడం పట్ల భారీగా దానికి సంబంధించినటువంటి ఒక పోటీ అయితే నెలకొందనే చెప్పుకోవాలి. ఇక 4వ దశకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయబోతున్నారు. అఖిల, రైట్ కాంతి, థ్యాంక్ యూ. సో ఏదైతే ఏపీ వసూలకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. నిరుద్యోగులందరికీ కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. 4 దశల్లో కూడా ఈ గ్రూప్ 1 అయితే నిర్వహించనున్నట్టు ఇప్పటికే వెల్లడించారు.